శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ సందర్శించారు. ఇటీవల ఆర్యవైశ్యులు శ్రీ వాసవి మాత బంగారు విగ్రహానికి ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వసుంధరాదేవి దంపతులు వాసవి మాత విగ్రహానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు బాలకృష్ణ దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అకాల వర్షానికి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెల్లవారుజామున ఒక్కసారిగా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో విరుచుకుపడ్డాయి. శ్రమజీవుల జీవితంలో అపార నష్టం మిగిల్చింది. భారీ వర్షం సంభవించడం వల్ల ఆటో డ్రైవర్ ఆగ్రహంతో భారీ చెట్టు పడడంతో ఆటో చిద్దమైంది. దీంతో జీవితోపాధి కోల్పోయామని ప్రభుత్వం ఆదుకోవాలని నరసయ్య కుటుంబం వేడుకుంటుంది. చిత్తూరు జిల్లా మొగిలి అటవీ ప్రాంతంలో ఏనుగు మృతి చెందింది. గత 10 రోజులుగా ఏనుగు దాడిలో మరో ఏనుగు గాయపడింది. వైద్య పరీక్ష నిర్ధారణలో గాయపడ్డ ఏనుగు లోపల ఇన్ఫెక్షన్ రావడంతో మృతి చెందిందని తెలిపారు. దీంతో ఏనుగు నాటుపాము దాడికి మృతి చెందిందని అటవీ శాఖ అధికారులు భరణి వ్యక్తం చేశారు. మద్యం మత్తులో యువకుడు మృతి చెందిన ఘటన జూబ్లీహిల్స్ సోనీ కాకతీయ వైన్స్ వద్ద చోటు చేసుకుంది. వినాయక్ నగర్లో నివసిస్తున్న జగదీష్ సోనీ కాకతీయ వైన్స్లో మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. బీద కుటుంబానికి చెందిన జగదీష్ ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నట్లు బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా వైన్స్ వద్ద ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ప్రభుత్వం మాత్రం దృష్టి పెట్టడం లేదని స్థానికులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా పెళ్లకూరు కాలనీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్య ఉందని ప్రజలు ఆమెకు వినతి పత్రాలు అందజేశారు. దీంతో ప్రజా సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు. పంచాయతీ నియోజకవర్గాలకు సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరించాలని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసికట్టుగా పుష్పగుచ్చాలతో స్వలాలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మిత్రులందరూ బడుగు బలహీన వర్గాలు ఆశా జ్యోతి రాజేంద్ర నగర్కు ముద్దుబిడ్డ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అని అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులోని జాతీయ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ధర్నా వెంటనే కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఆర్టీఓ కార్యాలయం వద్ద ముట్టడికి తరలివెళ్లి వెంటనే కలెక్టర్ ధాన్యం కొనుగోలు చేయాలని సెంటర్లను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు రైతులతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించేలా చేస్తామని, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా సహకరించాలని రైతులను కోరారు. జగన్ పాలనలో రైతుల భరోసా కేంద్రాల నిర్వహణలో నిధులు దుర్వినియోగమయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సీఎం చంద్రబాబు భూమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆర్బీఐలకు నిధులు ఇవ్వకుండా వైసీపీ హయాంలో మంత్రులు స్వామి చేశారని అందులో తెలిపారు. ఏడాదికి 26 కోట్ల రూపాయల మేర 4 ఏళ్లకు 104 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. మనీ లాండరింగ్ కేసులో సంబంధించిన హర్యానా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చౌకర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. దీంతో దళిత్ ఆవాస్ యోజన పథకం కింద దాదాపు 1,500 కోట్ల రూపాయలను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే సికిందర్ సింగ్ అతని తండ్రితో కలిసి 1,500 మందికి పైగానే గృహ కొనుగోలుదారులకు మోసం చేసి ఒక రియల్ ఎస్టేట్ సంస్థను కలిపి నకిలీ నిర్మాణ ఖర్చులను చూపించి 400 కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఈడీ గుర్తించింది. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ఎస్వీఎస్ బ్రాందీ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాపు పైకప్పు నుంచి ధ్వంసం చేసి షాపులోకి ప్రవేశించారు. విషయం గమనించిన స్థానికులు షాపు యాజమానికి తెలిపారు. షాపులో నుంచి 30,000కు పైగా విలువ చేసే మందు బాటిళ్లను దుండగులు ఎత్తుకెళ్లారు. షాపు యాజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే షాపులో ఉన్న సీసీ కెమెరాల డేటాను కూడా దుండగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్ట్రీట్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించింది. వీరామం తాండా వాసులు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు 5 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో తాండా వాసులు, విద్యార్థులు స్ట్రీట్ క్రాస్ సంస్థ అధ్యక్షుడు నిహాల్ కృష్ణకు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.
నెల్లూరు జిల్లా కావలిలోని ఉదయగిరి రోడ్డుకు ఇరువైపులా నిర్మిస్తున్న మున్సిపల్ షాపింగ్ మాల్స్ను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా అనధికారంగా వ్యాపారస్తులు నిర్వహిస్తున్న జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు షాపింగ్ మాల్స్ నిర్మించి బాడుగకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇక్కడ మొత్తం 360 షాపులు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీనివల్ల మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలను పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరిమణులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. కొన్ని రోజుల్లో ఈవెంట్ జరగడంతో ప్రపంచ దేశాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కసారిగా అడుగు పెడుతున్నారు. ఇప్పటికే పలు దేశాల బ్యూటీలు భాగ్యనగరంలో వాలిపోయారు. తాజాగా మిస్ పోర్చుగల్ అమెలియా బార్ఫిటో ఆంటోనియా హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో అధికారులు స్వాగతం పలికారు. వెస్ట్ మారేడ్పల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఆడబిడ్డ పెళ్లి చేయడం కోసం పేద మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 1,116 రూపాయలను చొప్పున ఆర్థిక సహాయం చేయాలని శ్రీకారం చుట్టారని తెలిపారు. అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 55వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సాయంత్రం ప్రారంభం కానుంది. 7:30 ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇవాళ జరిగే మ్యాచ్లో ఒకవేళ హైదరాబాద్ జట్టు ఓడిపోతే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ గెలిస్తే ప్లే ఆఫ్ ద ఆశలను పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ హైదరాబాద్ మధ్య 25 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 13 మ్యాచ్ల్లో హైదరాబాద్ విజయం సాధిస్తే 12 మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ గ్రౌండ్ విక్టరీ కొట్టింది.